సర్వయుగాలకు సజీవుడును మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులరా, అబ్రహాము గారి యొక్క విశ్వాస యాత్ర 64వ ధ్యాన భాగముగా ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకొని కలిసి ధ్యానం చేసి మన హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ప్రియులేరా, తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహామా, నీవు ప్రేమించే కుమారుడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నువ్వు మోరియా దేశమునకు తీసుకుని వెళ్ళి నేను చూపించే పర్వతాలలో ఒకదాని మీద నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో అబ్రహాము గారు ఒక్క మాట కూడా మాట్లాడకలేదు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే, తెల్లవారినప్పుడు అంటే రాత్రి ప్రభువు ఈ మాటలు చెప్తే ఆయన ఏం చేస్తూ ఉన్నారు, తెల్లవారినప్పుడే దేవుడు చెప్పిన పనిని ఆలస్యము చేయక తాను చేయడానికి త్వరపడుతూ ఉన్నారు. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఇట్లాంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము, నీ జనాంగానికి శరీరమందు నిత్యమైన నిబంధనగా ఉండాలి అంటే సున్నతి జరగాలి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ దినమందే దేవుడు ఏ దినాన్ని అయితే చెప్పాడో ఆ దినాన్నే అబ్రహాం గారు ఏం చేస్తూ ఉన్నారు, ఆ సున్నతిని జరిగించారు. వాయిదాలు వేసిన వారు కాదు. నేటి దినాన ఇంతవరకు ఎంతో ప్రేమానురాగాలతో పెంచిన ఈ కుమారుణ్ణి దానబలిగా అర్పించాలి. అయితే ఇంకా కొన్ని రోజులు ఆగుదాంలే, దేవుడు ఇప్పుడే నువ్వు చేయాలని చెప్పేసి ఏమీ చెప్పలేదు కదా. ఏదో కొంత సాకులు వెతికే ప్రయత్నము అబ్రహాం గారు చేయలేదు. రాత్రి చెప్పారు, తెల్లవారినప్పుడే ఆయన తన పనిని చేయడానికి త్వరపడుతూ ఉన్నారు. ప్రియులరా, వాస్తవానికి అబ్రహాము గారు దేవుని మాటకు అంత త్వరపడి విధేయత చూపాల్సిన పరిస్థితి అక్కడ కనబడదు. తప్పకుండా దేవుని ప్రశ్నించే అవకాశమే కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే మనము కొంత ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు చెప్పిన దానికి ఆయనే వ్యతిరేకం అన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి. దేవుడు ఏం చెప్పారో అబ్రహాముతో, ఇష్మాయేలు నీకు వారసుడు కాదు, ఇస్సాకు మాత్రమే నీకు వారసుడు. ఇస్సాకు యొక్క సంతానముతోనే నేను నిత్య నిబంధన చేస్తూ ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్పి, ఏ వ్యక్తి ద్వారా దేవుడు నిత్య నిబంధన చేశాడో ఆ వ్యక్తినే దేవుడు ఇప్పుడు దహన బలిగా అర్పించమంటున్నాడు అంటే దేవుడు చెప్పిన దానికి దేవుడే వ్యతిరేకం అన్నట్లుగా ఉంది. అప్పుడైనా అబ్రహాం గారు ప్రశ్నించవచ్చు, ఏంటి ప్రభువా, ఇస్సాకుతోనే కదా నువ్వు నిత్య నిబంధన చేస్తావు, అతని ద్వారానే కదా గొప్ప జనాంగం తయారవుతుందని చెప్పావు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం విస్తరిస్తుందని చెప్పావు కదా. అయితే అసలు ఆ కుమారుడే లేకుండా ఉంటే ఇంకెట్లా సాధ్యం? పోనీ వేరే కుమారుడు ఉన్నాడా అంటే లేడే. నీవు చెప్పిన దానికి నీవే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అబ్రహాం గారు ప్రశ్నించవచ్చు. అయితే అబ్రహాం గారికి ఒక విషయం తెలుసు ప్రియులారా, దేవుడు తప్పు చెయ్యడు.
ఆయన తప్పు చేయడానికి నరమాత్రుడు కాదు. అబ్రహాము గారు దేవునిని అర్థం చేసుకోగలిగారు. దేవుడు ఒక పని చేయమన్నాడు అంటే తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశం ఏదో దాగి ఉంది. మారు మాట్లాడలేదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము గారు ఏం చేస్తూ ఉన్నారంటే విశ్వసిస్తూ ఉన్నారు అంతే. అపోస్తుడైన పౌలు రోమిలికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ప్రియులరా, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే అబ్రహాము గారు ఏంటి నమ్మరు అంటే దేవుడు చెప్పిన దానికి దేవుడే వ్యతిరేకంగా మరిలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా అనిపించినప్పటికీ కూడా అబ్రహాం గారు ఒక విషయం అర్థమైంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పిపోయేవాడు కాదు. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని చెప్పేసి అబ్రహాము గారు రూఢిగా విశ్వసించారు అట. అందుకే ఆయన మారు మాట్లాడలేదు. అబ్రహాము గారి యొక్క విశ్వాసం ఇక్కడ ఎట్లాంటిది అంటే, నేను మోరియా పర్వతానికి నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద దహన బలిగా అర్పించి అతనిని బూడిద చేసినప్పటికీ కూడా ఆ బూడిదలో నుంచి సహితము నా కుమారుణ్ణి సజీవునిగా నా దేవుడు లేపగలడు. ఇది అబ్రహాము గారి యొక్క విశ్వాసము. ఇది నా సొంత మాటలు కాదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాల్లో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము గారు ఏమని విశ్వసిస్తూ ఉన్నారు? దేవుడు అడిగాడు కాబట్టి, దేవుడు చేయమన్నారు కాబట్టి అట్టి రీతిగా నేను చేస్తాను. ఒకవేళ నా కుమారుణ్ణి దహన బలిగా నేను అర్పించేసినప్పటికీ కూడా మృతమైన ఆ శరీరాన్ని నా దేవుడు మరలా తిరిగి బ్రతికించగలడు. అంతేగాని వాగ్దానం విషయంలో మాత్రం దేవుడు తప్పిపోయేవాడు కాదు. ఇది ప్రత్యక్షమైన అబ్రహాము గారి యొక్క అనుభవం. కొన్ని సందర్భాల్లో అబ్రహాము గారు తప్పిపోయారు, కానీ దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో దేవుడు ఎప్పుడూ తప్పిపోలేదు. అందుకే అబ్రహాము గారు ఏం చేస్తూ ఉన్నారంటే మారు మాట్లాడలేదు, ఆలస్యము చేయలేదు, వాయిదా వేసే ప్రయత్నము చేయలేదు, సాకులు వెతికే ప్రయత్నము అంతకంటే చేయలేదు. ప్రభువా, ఇస్సాకును బలిగా అర్పించాలా? సరే, నేను సిద్ధం. నువ్వు ఏ రీతిగా చెప్పావో ఆ రీతిగానే నేను మోరియా దేశానికి వెళ్తాను. నీవు చెప్పినట్లే చేస్తాను. అబ్బా, విధేయత ప్రశ్నించదు. దేవుని మాటలు వింటున్న మనకు ఒక విషయము తప్పకుండా అర్థం కావాలి. దేవుడు తప్పు చేయడు. దేవుడు ఏదైనా చెప్పారు అంటే తప్పకుండా దానిలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు చెప్పిన దానికి కారణాలను వెతికి ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకూడదు. సాకులు చెప్పి వాయిదాలు వేసే ప్రయత్నం అంతకన్నా చేయకూడదు. రాత్రి చెప్పేసరికి తెల్లవారేసరికి అబ్రహాం గారు అన్నీ సిద్ధం చేసేసుకుంటూ ఉన్నారు. కట్టెలు చీల్చేస్తూ ఉన్నారు. దహన బలికి అవసరమైన
పరిస్థితులన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. తెల్లవారినప్పుడు తన కుమారుని ఇద్దరు పనివారిని తీసుకొని దేవుడు వెళ్ళమన్న స్థలానికి అతడు పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న ప్రియులారా, మన జీవితం ఎట్లా ఉంది? ఈ మాటలు వింటూనే అసలు శరీరం అంతా కూడా గగుర్పాటు కలుగుతూ ఉంది కదా. వృద్ధాప్యంలో తన కుమారుణ్ణి తన చేతులతో నరికి బూడిద చేయడానికి అబ్రహాము సిద్ధపడతా ఉన్నారు. దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను విని కనీసం ఉలిక్కి పడలేదు. నీ చిత్తము చేయటమే నాకిష్టము అన్నట్టుగా అబ్రహాము గారు తన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి కావాల్సింది ఇట్లాంటి హృదయం. దేవునిని ప్రేమించే హృదయం ఏంటి అంటే ఇదే. దేవుని ప్రేమించే హృదయము దేవుని మాటను జవదాటదు. ఇంతవరకు అబ్రహాము గారు కొన్ని సందర్భాలలో స్వంత నిర్ణయాలు చేసినప్పటికీ కూడా నేటి దినాన్న ఎంత ఉన్నతమైన స్థితికి చేరిపోయారు అంటే, ప్రభువా, నా కుమారునే కాదు, నేను నీకు అర్పణగా మారాలన్న దానికి నేను సిద్ధమే. ఇట్లా ఉన్నాయి మన జీవితాలు. విశ్వాసం గురించి గంటల తరబడి ప్రసంగాలు చేయగలము. విశ్వాసం గురించి జీవితం అంతా వింటూనే ఉన్నాం. సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. గతించిన ప్రతి క్షణము కూడా మనల్ని మరణానికి దగ్గర చేరుస్తూనే ఉంది. అయితే వ్యక్తిగతంగా అనుభవించిన అనుభవాలు మన జీవితంలో లేవు కదా. ప్రభువు చెప్పిన మాటకు ప్రభువా నేను సిద్ధం అని సిద్ధపడే అనుభవం లేదు కదా. ప్రభు మాట వినకుండా, ప్రభువు చెప్పింది చేయకుండా నీ జీవితంలో వాయిదాలు వేసిన సందర్భాలు ఎన్ని? నేటికి నీ వాయిదాలు వేసుకుంటూనే వెళ్తున్నావు కదా. నీ హృదయం ప్రభువుకు కావాలి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని నువ్వు కాల్చి బూడిద చేసి నీ జీవితాన్ని నాకు సమర్పించు అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా ధనం ఉంది, ఇంకా బలం ఉంది, బలగం ఉంది, ఇంకా సమయం ఉంది. నా వల్ల ఏమీ కానప్పుడు, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, మంచానికి పరిమితమైనప్పుడు, అప్పుడు నన్ను నేను సమర్పించుకుంటాను ప్రభువా అని చెప్పేసి వాయిదాలు వేస్తూ వెళ్తున్నాం కదా. కుమారుని బలిగా అర్పించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అబ్రహాము గారు వాయిదా వేసిన వారు కాదు. రాత్రి చెప్పితే తెల్లవారేసరికి ఆయన పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏ దినాన సున్నతి చేయమన్నారో అదే దినాన సున్నతి చేస్తూ ఉన్నారు. అబ్రహాము గారి యొక్క జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప ఆత్మీయ పాఠం. మనల్ని మనం సరిచేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు కూడా వాయిదాలు వేశాను, ఇక నీ చిత్తానికి లోబడతాను అని మనస్ఫూర్తిగా చెప్పగలిగి ఆయనకు లోబడి విధేయతతో ఆయన పాదాల చెంత ప్రణమిల్లగలిగినట్లయితే మన జీవితాలు ధన్యమైనవే. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.